నిన్ను ఇప్పటి వరకు ఆపివేసిన అపవాది ఏ పాపములు ఆపినను, ఏ సమస్యలు ఆపినను, ఏ బంధగాళ్ళు ఆపినను, ఏ ఇబ్బందులు ఆపినను నిన్ను కట్టి పట్టి ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు వారు బెత్ఫాగే అనే స్థలములోనికి వచ్చినప్పుడు వెంటనే అవతల వైపు ఆన్ ద అదర్ సైడ్. ఆర్ యు లిసనింగ్ టు మీ? నాట్ ఆన్ దిస్ సైడ్. హల్లెలూయా. మీకు వినబడలా? నాట్ ఆన్ దిస్ సైడ్ అంటే అర్థం నాట్ విత్ జీసస్ but on the other side. But today my Jesus is sending his disciples. శిష్యులను పంపించి చెప్పారు, కట్టులు విప్పి తీసుకొనిరా. It was on the other side, but it doesn't matter to Jesus. నీవు ఆ పక్షమా ఈ పక్షమా దేవునికి విషయం కాదు. ఆ పక్షం ఉన్నవాన్ని ఈ పక్షం తీసుకొని రావడానికి యేసయ్యకి సాధ్యం. ఈ రోజు నీకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తిని నీ పక్షం చేర్చడం నా దేవునికి సాధ్యం. నీకు వ్యతిరేకంగా నిలబడి ఉన్న అవతల వైపు ఉన్న వ్యక్తి బంధగాలను విప్పటానికి ఆయన తన శిష్యులను పంపించి ఉన్నారు. నమ్మండి, 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 నమ్మండి. నమ్మితే నీవు దేవుని మహిమను చూచెదవు. If you can believe, you shall see the glory of God. శత్రుపక్షములో నిలబడినటువంటి వ్యక్తి, నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి కావచ్చు, నీకు అర్థం కావట్లా, అతడు ఒక బంధగాల్లో ఉండిపోయారు. He's in bondage. She's in bondage. That's why she's against you. That's why he's against you. Hey, your husband is not against you. He is in bondage. అర్థమవుతుందా? Your wife is not against you, no. She loves you the same way. You're feeling that she's against you or he is against you. On the other side, only because of bondage. కానీ యేసు చెప్తున్నారు, నేను శిష్యులను పంపాను, కట్టులు విప్పి తీసుకొని వస్తారు. ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఆయనే తీసుకొని వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చూడండి. అప్పటి వరకు శత్రుపక్షం, అప్పటి వరకు ఆపోజిట్ సైడ్ లో ఉంది, కానీ ఇప్పుడు యేసేతో ఉంది. హల్లెలూయా. అదర్ సైడ్ లో ఉన్న వ్యక్తి కట్టులు విప్పబడి యువతల వైపుకి వస్తే యేసు చెప్తారు, ఇప్పుడు నేను వాడుకుంటున్నాను. హల్లెలూయా.